వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు క్లాస్లో మనం శాతవాహనుల వంశనామం గురించి డిస్కస్ చేద్దామండి. ఏంటండి శాతవాహనులు వంశనామం. ఈ వంశనామం ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవి అని చెప్పేసి దీనిలో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే అండి, శాతవాహనులు వంశనామం. ఓకే అండి, శాతవాహనులు వంశనామం. ఓకే అండి. సో ముందుగా ఇందులో మనం ఏం చూద్దామంటే ప్రిజులుస్కీ పండితుని సిద్ధాంతం చూద్దామండి. ఏంటండి మొదటి సిద్ధాంతం ప్రిజులుస్కీ పండితుని సిద్ధాంతం. ఒకటి ప్రిజులుస్కీ ఏంటి ప్రిజులుస్కీ పండితుని సిద్ధాంతం. ఓకే అండి, ప్రిజులుస్కీ పండితుని సిద్ధాంతం. ఏం చెప్తుంది ఈ ప్రిజులుస్కీ పండితుని సిద్ధాంతం? ఓకే అండి, యాక్చువల్గా ఇది ముండారీ భాషకు సంబంధించినదండి. ఏ భాష అండి? ముండారీ భాషలో ఏంటండి ముండారీ భాషలో శాత అనగా ఏంటి? ముండారీ భాషలో శాత లేదా శాత అనగా గుర్రం అని అర్థం అండి. ఏంటండి గుర్రం అని అర్థం. ముండారీ భాషలో శాత అనగా ఏంటండి గుర్రం అని చెప్పేసి మనకు అర్థం. పహన్, కర్ణి లేదంటే ఏంటండి హన్ అంటే మనకి కొడుకుని అర్థం అండి. ఏంటండి హన్ లేదంటే కర్ణి లేదంటే పహన్ అంటే ఏంటి? కొడుకు అని అర్థం అండి. కొడుకు అని అర్థం. ముండారీ భాషలో శాత అనగా గుర్రమని, పహన్ కర్ణి లేదా హన్ అంటే కొడుకు అని అర్థం అండి. అందుచేత ఏమంటారంటే అశ్వమేధ యాగం చేసినటువంటి రాజుకు పుట్టిన సంతానమే శాతవాహనులు అని చెప్పేసి ప్రిజులుస్కీ పండితుని సిద్ధాంతం మనకు తెలియజేస్తూ ఉందండి. ఏంటండి అశ్వమేధ యాగం చేసిన రాజుకి కలిగిన సంతతి వారే శాతవాహనులు అని చెప్పేసి ఈ పండితుని యొక్క సిద్ధాంతం మనకు తెలియజేస్తూ ఉందండి. ఎవరండి ఈ ప్రిజులుస్కీ పండితుడు? ముండారీ భాషలో ప్రముఖమైన వ్యక్తి అండి. ముండారీ భాషలో శాత అంటే అర్థం గుర్రమని, హన్ లేదా కర్ణి లేదా పహన్ అంటే కొడుకని. అందుచేత అశ్వమేధ యాగం చేసిన రాజు సంతతి వారే శాతవాహనులు అని చెప్పేసి ఈ ప్రిజులుస్కీ పండితుని యొక్క అభిప్రాయం అండి. ఏ విధంగా అయితే జన్మస్థలం గురించి వివిధ సిద్ధాంతాలు చూసామో, వంశనామంలో ఉన్న సిద్ధాంతాలు కూడా చెప్పేసి వివిధ సిద్ధాంతాలు కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. సో ప్రిజులుస్కీ సిద్ధాంతం తర్వాత మనకు వచ్చిన రెండో సిద్ధాంతం ఏంటి అని చెప్పేసి అంటే జీనాప్రభసూరి సిద్ధాంతం అండి. ఏంటండి రెండవ సిద్ధాంతం? జీనాప్రభసూరి సిద్ధాంతం. జీనాప్రభసూరి సిద్ధాంతం. ఆల్రెడీ దీని గురించి కొంత మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకేండి. ఇతను ఒక జైన మత రచయిత అండి. ఇతను ఎవరండి? ఇతను ఒక జైన మత రచయిత. ఒకసారి అడిగాడండి, జీనాప్రభసూరి ఏ మతానికి చెందిన రచయిత అడిగాడండి? జైన మత రచయిత అండి. ఎవరండి? జైన మత రచయిత. ఇతని యొక్క జైన మత గ్రంథం ఏంటి? ఇతని జైన మత గ్రంథం, ఇతను రాసిన జైన మతానికి సంబంధించిన గ్రంథం ఏంటి? జైన మత గ్రంథం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఏంటండి ప్రతిష్టానపురకల్ప. ఏంటంటే గ్రంథం పేరు ప్రతిష్టానపురకల్ప. దీన్నే కొన్నిసార్లు కల్ప ప్రతీక అంటే చెప్తామండి. కల్ప ప్రతీక చెప్తాం. ఓకే అండి. ప్రతిష్టానపుర కల్ప అనేది ఏ మత గ్రంథం అండి? జైన మత గ్రంథం అండి. దీన్ని రచించింది ఎవరండి? జీనాప్రభసూరి అండి. అయితే ఈయన రచించిన ఈ గ్రంథం ప్రకారం ఒక బ్రాహ్మణ స్త్రీకి ఎవరండి? బ్రాహ్మణ స్త్రీకి
ఒక నాగజాతికి చెందిన నాగరాజు అనే పురుషునికి కలిగిన సంతానమే ఈ శాతవాహనులు అని చెప్పేసి మనకి జీనా ప్రభసూరి యొక్క సిద్ధాంతం అండి. ఏంటండి జీనా ప్రభసూరి ఏమంటారంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి మరియు నాగరాజు అన్న నాగజాతి పురుషునికి జన్మించినటువంటి సంతానమే ఈ శాతవాహనులు అని చెప్తాడండి. శాతవాహనులు అని చెప్తాడు. ఇంతకుముందు మీకు ఒక విషయాన్ని చెప్పాను. ఈ జీనా ప్రభసూరి యొక్క సిద్ధాంతం ప్రకారం వీళ్ళు ఏంటంటే శాతవాహనులు అనే పేరు ఎలా వచ్చిందంటే శతాది వాహనాలను దానం చేయటం వల్ల వీళ్ళకి శాతవాహనులు అనే పేరు వచ్చిందండి. ఏంటండి శతాది వాహనాలు దానం చేయటం వల్ల వీళ్ళకి శాతవాహనులు అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకి జీనా ప్రభసూరి సిద్ధాంతం చెప్తుందండి. ఈ జీనా ప్రభసూరి అనేవారి వ్యక్తి ఎవరండి? ఏ మతానికి చెందినటువంటి రచయిత అండి? జైన మతానికి చెందించిన రచయిత. ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే కల్ప ప్రదీప లేదంటే ప్రతిష్టానపుర కల్ప. సో ఈయనేమంటాడు, శాతవాహనులు అనే వాళ్ళు ఒక బ్రాహ్మణ స్త్రీకి మరియు నాగజాతికి చెందినటువంటి నాగరాజు అనే పురుషుడికి పుట్టిన సంతానం శాతవాహనులు అని చెప్పేసి చెప్తాడండి. అంత మాత్రమే కాదు, ఈ శాతవాహనులు అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే వీరు శతాది వాహనాలు అంటే 100 వాహనాలను దానం చేయటం వల్ల వీళ్ళకి శాతవాహనులు అనే పేరు వచ్చిందని చెప్పాం. ఇంతకుముందు మనం ఏం చెప్పాం? ఇవన్నీ వాదనలండి. మౌర్యులు యుద్ధానికి పిలిచినప్పుడు వీళ్ళు శతాది వాహనాలను వేసుకుని యుద్ధంకి వెళ్ళటం వల్ల వీళ్ళకి శాతవాహనులు అనే పేరు వచ్చిందని చెప్పేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఏదైనప్పటికీ శతాది వాహనాలు ధరించిన వాళ్ళు వీళ్ళు, లేదంటే శతాది వాహనాలను దానం చేసిన వాళ్ళు, దానివల్ల వీరికి శాతవాహనులు అనే పేరు వచ్చిందని చెప్పేసి ఈ జీనా ప్రభసూరి సిద్ధాంతం చెప్తుందండి. శాతవాహనులు అనే వంశనామం ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అంటే జీనా ప్రభు సిద్ధాంతం ప్రకారం ఇదండి. ఓకే అండి. నెక్స్ట్ దీపకర్ణి కథ ప్రకారం నెక్స్ట్ ఈ వంశనామం గురించి ఉన్నటువంటి ఇంకొక సిద్ధాంతం లేదా ఇంకొక వివరణ ఏంటి అని చెప్తే దీపకర్ణి కథ అండి. ఏంటండి దీపకర్ణి కథ. ఆ దీపకర్ణి కథ ఏం చెప్తుందో మనం చూద్దామండి. ఓకేనా. ఇంతవరకు 2 సిద్ధాంతాలు చూసాం. 1 పృజులిస్కీ సిద్ధాంతం, 2 జీనా ప్రభసూరి సిద్ధాంతం, 3 దీపకర్ణి కథ ప్రకారం శాతవాహనులు అనే వంశనామం ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ వీడియోలో దీంట్లో మనం డిస్కస్ చేద్దామండి. అసలు ఏంటి ఈ దీపకర్ణి కథ అంటే ఏంటంటే సోమదేవ సూరి అనే ఒక రచయిత ఉంటారండి, కవి ఉంటారండి. ఓకేండి సోమదేవసూరి. ఈ సోమదేవసూరి కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుందండి. కథా సరిత్సాగరం గ్రంథ రచయిత ఎవరండి? సోమదేవసూరి. ఈ కథా సరిత్సాగరంలో ఈ దీపకర్ణి కథ ఉంటుందండి. ఈ కథా సరిత్సాగరంలోనే దీపకర్ణి కథ ఉంటుందండి. ఏంటండి దీపకర్ణి అనే కథ ఉంటుంది. ఎందులో ఉంటుందండి? సోమదేవసూరి రాసిన కథా సరిత్సాగరంలో. ఓకేండి. సో ఈ కథా సరిత్సాగరంలో ఉన్న ఈ దీపకర్ణి కథ ప్రకారం శాతవాహనులు వంశనామం ఎలా వచ్చిందంటే శాతుడు అనే యక్షునికి మరియు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారండి. ఏంటండి శాతుడు అనే యక్షునికి మరియు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు అని చెప్తారండి. శాతవాహనులు. ఓకేనే. జీనా ప్రభసూరి రచించినటువంటి సోమదేవసూరి రచించినటువంటి తన కథా సరిత్సాగరంలో దీపకర్ణి అనే కథ ఉంటుందండి. ఆ దీపకర్ణి అనే కథలో శాతవాహనుల యొక్క వంశం ఏ విధంగా ఉద్భవించింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి అంటే ఇక్కడ యక్షుడు అంటే శాతుడు అనే యక్షుడికి, యక్షజాతి చెందిన వాడికి మరియు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వాళ్ళే శాతవాహనులు అని చెప్పేసి అంటామండి. ఇంతకుముందు ఏం చేసామండి మనం?
ఇంతకుముందు కథ ఏం చూసాం, ఇంతకుముందు సిద్ధాంతంలో మనం ఏం చూసాం, జీనాప్రభ సూర్య సిద్ధాంతం ప్రకారం అక్కడ నాగరాజు అనే నాగజాతి పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వాళ్ళే శాతవాహనులు అన్నాం. కానీ దీపకర్ణి కథ ప్రకారం ఏం చెప్తున్నాం, సాతుడు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి సంతానమే శాతవాహనులు అని చెప్పేసి ఈ శాతవాహన వంశనామం అనేది ఈ విధంగా రావడం జరిగింది, ఈ విధంగా వంశనామం కాలక్రమంలో అభివృద్ధి చెందింది అని చెప్పేసి దీపకర్ణి కథ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చండి. నెక్స్ట్ సిద్ధాంతం చూద్దామండి, దాతృంశక పుత్తీలిక సిద్ధాంతం అండి. ఏంటండి, సో ఫోర్త్ శాతవాహనుల వంశం గురించి ఉన్న మరొక ఆధారం ఏంటి అంటే, మరొక ఆధారం ఏంటంటే ఫోర్త్ వన్ ద్వాత్రంశిక పుత్తీలిక ప్రకారం పుత్తీలిక ఓకే అండి. సో ఈ ద్వాత్రంశిక పుత్తీలిక అనే సిద్ధాంతం ప్రకారం శాతవాహనులు అంటే ఎవరంటే, ఈయన ఏం చెప్తారంటే ఈ సిద్ధాంతం ప్రకారం కూడా ద్వాత్రంశిక పుత్తీలిక అనే సిద్ధాంతం ప్రకారం శాతవాహనుడు అమ్మా శాత ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అన్న, ఓకేనా. సో శాతవాహనుడు అనే శాతవాహనుడు అనే పురుషునికి మరియు శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి అన్న. ఇక్కడ ఏమంటే శాతవాహనుడు అనే బ్రాహ్మణుడు అంటే పురుషుడే, బట్ ఈ శాతవాహనుడు ఏ వంశానికి చెందినవాడు అంటే బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు, బ్రాహ్మణుడు అండి. సో ద్వాత్రంశిక పుత్తీలిక ప్రకారం శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి నాగస్త్రీకి అండి, నాగజాతికి చెందినటువంటి స్త్రీకి కలిగిన సంతానమే శాతవాహనులు అండి. స్త్రీకి కలిగిన సంతానమే శాతవాహనులు. ఏంటండి, దాతృంశిక పుత్తీలిక ప్రకారం శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి నాగ స్త్రీకి జన్మించినటువంటి సంతానమే శాతవాహనులు అంటామండి. సాధారణంగా మన హిందూ సమాజంలో చూసినట్లయితే పురుషుని యొక్క వంశనామమే తన పిల్లలకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి నాగజాతికి చెందిన స్త్రీకి చెందినటువంటి సంతానమే శాతవాహనులు అని చెప్తారండి. అయితే ఈ సిద్ధాంతమే మనకి ప్రామాణికమైన సిద్ధాంతం అండి. ఇది ప్రామాణికమైన సిద్ధాంతం, ఇది ప్రామాణికమైనదండి. ఓకేండి. ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో కల్లా ప్రామాణికమైనది ఏంటండి, ద్వాత్రుంశిక పుత్తీలిక సిద్ధాంతం అండి. ద్వాత్రుంశిక పుత్తీలిక సిద్ధాంతం. సో అందుచేత శాతవాహనులను బ్రాహ్మణ వర్గానికి చెందిన వారసులు మనం అందుచేత శాతవాహనులను ఏ వంశానికి చెందిన వాళ్ళని చెప్తామండి, బ్రాహ్మణ వర్గానికి చెందిన వారిగా మనం పేర్కొంటామండి. ఓకేండి. ద్వాత్రుంశిక పుత్తీలిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి ఒక నాగ జాతికి చెందినటువంటి స్త్రీకి జన్మించినటువంటి సంతానమే శాతవాహనులు అని చెప్పేసి అంటామండి. ఎందుకంటే శాతవాహనుడు అనే బ్రాహ్మణుకు జన్మించడం వల్ల ఈ వర్గానికి లేదంటే శాతవాహనుల యొక్క వర్గం లేదా కులం ఏదంటే బ్రాహ్మణ వర్గం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు చెప్పుకున్న సిద్ధాంతాలన్నింటిలో కల్లా ఇది ప్రామాణికమైన సిద్ధాంతం అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ అభిధాన చింతామణి ప్రకారం అండి. ఏ గ్రంథం అండి, దాతృంశిక పుత్తీలిక గ్రంథం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ అభిధాన చింతామణి గ్రంథం. ఓకే అండి. థర్డ్ వన్, లాస్ట్ సిద్ధాంతం వంశనామం గురించి ఏంటండి, అభిధాన ఓకేనే అభిధాన చింతామణి ఏంటండి. ఫిఫ్త్ వన్ ఏంటి, వంశనామం చూద్దాం. అభిధాన చింతామణి ఓకేనే. అభిధాన చింతామణి ప్రకారం అండి. అభిధాన చింతామణి అనే గ్రంథం ఏం చెప్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ అభిధాన చింతామణి గ్రంథాన్ని యొక్క రచయిత ఎవరంటే హేమచంద్రుడు అండి. ఎవరండి, హేమచంద్రుడు. రచయిత ఎవరండి, హేమచంద్రుడు అండి. అభిధామ చింతామణి రచయిత ఏంటండి, హేమచంద్రుడు. ఈ అభిధామ చింతామణి అనే పదం ఏంటంటే ఒక సంస్కృత పదకోశం అండి. ఇదేంటండి, ఒక సంస్కృత పదకోశం. ఇది ఒక సంస్కృత పదకోశం అండి. సంస్కృత పదం అండి. ఏది,
అభిధాన చింతామణి గ్రంథం ఏంటండి? సంస్కృత పదకోశం అండి. అయితే ఈ అభిధామ చింతామణి ప్రకారం, ఈ గ్రంథం ప్రకారం శాతవాహన అనగా సుఖప్రదమైన వాహం కలిగి ఉన్నవని అర్థం అండి. దీని ప్రకారం, ఈ అభిధాన చింతామణి ప్రకారం ఏంటండి? శాతవాహన అంటే అర్థం ఏంటండి? సుఖప్రదమైన వాహనం కలవారు అని చెప్పేసి అర్థం అండి. సుఖప్రదమైన వాహనం కలవారు. మార్కులు ఇవ్వమ్మా. సుఖప్రదమైన వాహనం కలవారు. సుఖప్రదమైన వాహనం కలవారు. సుఖప్రదమైన వాహనం కలవారునే కాబట్టి మనకి వీళ్ళు ఏమంటామంటే శాతవాహనులు అంటామండి. శాతవాహనులు అంటాం. సుఖప్రదమైన వాహనం కలిగిన వారు. ఓకే అండి. సో ఏంటండి? అభిధాన చింతామణి గ్రంథాన్ని రచయిత ఎవరండి? హేమచంద్రుడు. ఎవరండి? హేమచంద్రుడు. ఈ అభిధాన చింతామణి అనే గ్రంథం ఏంటండి? ఒక సంస్కృత పదకోశం. సో అభిధాన చింతామణి గ్రంథం ప్రకారం శాతవాహన అంటే ఏంటండి? సుఖప్రదమైన వాహనం కలిగిన వారు. ఏంటండి? ఎవరండి? సుఖప్రదమైన వాహనం కలిగిన వారు. వీళ్ళు సుఖప్రదమైన వాహనం కలిగిన వారు కాబట్టి వీళ్ళు మనం ఏమంటామండి? శాతవాహనులు అని చెప్పేసి అభిధామ చింతామణి గ్రంథం చెప్తుందండి. అయితే ఈ సిద్ధాంతాన్ని సమీకరించిన ఎవరండి? ఈ సిద్ధాంతాన్ని సమీకరించింది ఎవరండి? సమీకరించిన మిరాసి పండితుడు. ఎవరండి? మిరాసి పండితుడు మరియు రామారావు గారండి. రామారావు గారండి. ఈ సిద్ధాంతాన్ని సమీకరించిన మిరాసి పండితుడు మరియు రామారావు గారు ఏమంటారంటే శాతవాహన వంశం యొక్క మూల పురుషుడు శాతవాహనుడు అని చెప్తారండి. శాతవాహన వంశం యొక్క మూల పురుషుడు ఏమంటారండి? శాతవాహనుడు అని చెప్తారండి. శాతవాహనుడు లేదంటే శాలివాహనుడు అని చెప్తారండి. శాలివాహనుడు అని చెప్తారండి. వాహనుడు. ఓకే. సో ఈ సిద్ధాంతాన్ని సమీకరించి హేమచంద్రుడు తెలియజేసినటువంటి అభిధామ చింతామణి గ్రంథంలో సిద్ధాంతం ప్రకారం శాతవాహనులు సుఖప్రదమైన వాహనాలు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి శాతవాహనులు అయ్యారని చెప్తారండి. వాళ్ళ వంశం శాతవాహన వంశం అయిందని చెప్తారు. అయితే ఈ అభిధామ చింతామణి అనే సిద్ధాంతాన్ని సమీకరించి మిరాసి పండితులు మరియు రామారావు గారు ఏమంటారంటే వీళ్ళ యొక్క మూల పురుషుడు, శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరండి? శాతవాహనుడు మరియు శాలివాహనుడు అంటారు. శాతవాహనుడు లేక శాలివాహనుడు అంటారండి. మిరాసి మరియు రామారావు పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరండి? శాతవాహనుడు లేదా శాలివాహనుడు. అయితే పురాణాలు ఏం చెప్తా ఉన్నాయి? సో పురాణాల ప్రకారం పురాణాలు అంటే ప్రత్యక్షంగా చెప్పాలంటే మత్స్య పురాణం ప్రకారం శాతవాహన యొక్క మూల పురుషుడు ఎవరంటే శ్రీముఖుడు అండి. శ్రీముఖుడు. రెండు గుర్తుపెట్టుకోవాలండి. శ్రీముఖుడు. ఓకే అండి. అభిధాన చింతామణి సిద్ధాంతాన్ని సమీకరించిన మిరాసి మరియు రామారావు పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం శాతవాహనులు మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు లేదా శాలివాహనుడు. అదేవిధంగా పురాణాలు ఎస్పెషల్లీ మత్స్య పురాణం ప్రకారం శాతవాహన యొక్క మూల పురుషుడు ఎవరండి? శ్రీముఖుడు. ఎవరండి? శ్రీముఖుడు. అంటే శాతవాహుని పురాణాలు ఏం చెప్తున్నాయి? శ్రీముఖుడిని అధ్యునిగా పేర్కొంటున్నాయండి. అంటే శాతవాహన వంశానికి మూల పురుషుడు లేదా అధ్యుడు ఎవరండి? ఆద్యుడు శ్రీముఖుడు. ఇవండి డిఫరెంట్ సిద్ధాంతాలు. అంటే శాతవాహనుల వంశం గురించి ఉన్నటువంటి ప్రముఖమైన సిద్ధాంతాలు ఏంటండి? పృజులిస్కి సిద్ధాంతము, జీనాప్రభసూరి సిద్ధాంతము మరియు దీపకర్ణి సిద్ధాంతము మరియు ద్వాత్రింశ పుత్తిలికా సిద్ధాంతము మరియు అభిధాన చింతామణి సిద్ధాంతము. ఓకే అండి. ఇవండి శాతవాహనుల యొక్క వంశానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. అయితే శాతవాహనుల వంశానికి సంబంధించిన సిద్ధాంతాలు ఎన్నుంటే అదేవిధంగా శాతవాహనులకు సంబంధించిన అనేక వివాదాలు ఉన్నాయండి. ఏంటి ఆ వివాదాలు అని చెప్పేసి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఏంటండి వివాదాలు?